ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక వక్రించినట్లయితే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఫలితాలని ఎలా తెలియచేస్తాడు, అలాగే వారి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, ఎదురైన వ్యక్తులు, వీటికి పాస్ట్ లైఫ్కి ఉన్నటువంటి రిలేషన్ని శని ఏ విధంగా తెలియచేస్తాడు, ముఖ్యంగా వక్రించి ఉన్నటువంటి శని. వక్రించిన శనికి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్కి మనం రిలేషన్ ఎలా చూడొచ్చు, ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తాడు శని, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. పాస్ట్ లైఫ్ కర్మ, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, పాస్ట్ లైఫ్ రిలేషన్స్, వీటిని గత కొన్ని వీడియోలుగా నేను చేస్తూ వస్తున్నాను. అయితే వాటి గురించి చెప్తున్నప్పుడు శని, రాహు, కేతుల గురించి చెప్పడం జరిగింది. శని గురించి, అందులోనూ వక్రించిన శని గురించి చెప్పకుండా పాస్ట్ లైఫ్ కర్మ గురించి చెప్పడం అనేది అసంపూర్ణమే. ఎందుకంటే కర్మకారకుడైనటువంటి శని ఎప్పుడూ కూడా ఆ వ్యక్తికి తన మహాదశ వచ్చింది అంటే అర్థము పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మల యొక్క ఫలితాలని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి ప్లానెట్ కూడా అలాగే ఇస్తుంది. యాక్చువల్గా జాతకం అంటేనే మన పాస్ట్ లైఫ్ కర్మను సూచించేటువంటి ఒక స్నాప్షాట్ అది. అయితే శని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, శని జాతకుడికి గత జన్మలో తను ఏవైతే పొరపాట్లు చేశాడో వాటిని సరిదిద్దుకునే అర్హత ఉంది అనుకున్నప్పుడు ఈ జన్మలో శని మహాదశ రావడము, ముఖ్యంగా వక్రించిన శని యొక్క మహాదశ రావడము, ఆ జన్మలో ఆ పొరపాట్లను దిద్దుకునే అవకాశం ఇవ్వడము, ఇది మనం ప్రధానంగా గుర్తించాలి. రాహుకేతుల విషయంలో వాళ్ళు పెండింగ్ కర్మస్ ఇవ్వడం వరకే ఉంటుంది తప్ప లెసన్స్ టీచ్ చేయడము అనేది వారి పని కాదు. రాహు గత జన్మకు సంబంధించినటువంటి పెండింగ్ కర్మస్ని ఇస్తాడు, కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అనేది జాతకుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప రాహువు జోక్యం చేసుకుని ఎలా అయినా సరే జాతకుడు ఆ పాఠాలు నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడు. అయితే శని ఒక కష్టాన్ని ఇచ్చి, ఒక డిసప్పాయింట్మెంట్ ఇచ్చి, ఒక ఫెయిల్యూర్ని ఇచ్చి దాని నుంచి జాతకుడు గుణపాఠాలు నేర్చుకునేలా చేస్తాడు. ఇక వక్రించిన శని గురించి కొంత మాట్లాడుకుందాము. వక్రించిన శని అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చే దశలో ఉన్నాడు అని అర్థము. శని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు చూడండి. బాధ్యతను సూచించే గ్రహం శని, న్యాయాన్ని, ధర్మాన్ని ఇష్టపడేటువంటి గ్రహం శని, అలాగే కష్టించి పని చేయడము, కష్టపడే తత్వము, వీటిని సూచించే ప్లానెట్ శని. ఇటువంటి శని వక్రించాడు అంటే గత జన్మంలో వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా? శని ఒక రాశిలో వక్రించి ఉన్నాడు అంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలని ప్రభావితం చేస్తున్నాడు. అలాగే శని యొక్క ఆధిపత్యం ఏంటి? శని లగ్నాధిపత, ద్వితీయాధిపత, తృతీయాధిపత, చతుర్థాధిపత, ఏ ఆధిపత్యం తీసుకుని శని వక్రిస్తున్నాడు? దీని ఆధారంగా కూడా మనం రిజల్ట్స్ని చెప్పాల్సి ఉంటుంది. శని ఉన్నటువంటి రాశి, శని యొక్క ఆధిపత్యము. ఇక గోచరంలో కూడా చూడండి, శని వక్రించాడు అంటే కొంత అన్ఫినిష్డ్ టాస్క్ ఏదైతే ఉంటుందో, అంటే అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి పని ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసేటువంటి బాధ్యతను తీసుకుంటాడు శని. ఉదాహరణకి శని మహాదశ నడుస్తుంది, వారికి జాతకంలో శని వక్రించి జాబ్కి సంబంధించినటువంటి స్థానంలో ఉన్నాడు. ఆ టైంలో శని మహాదశ నడుస్తోంది. వారు ఒక జాబ్ కోసం అప్లై చేశారు. ఇంటర్వ్యూ అయింది, కానీ వారు ఇంకా ఏ విషయము చెప్పలేదు. అది శని డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే శని వక్రించినప్పుడు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వస్తాడు. ఒక్కొక్కసారి చూడండి, శని వక్రించినప్పుడు వెనకాల రాశికి కూడా వెళ్తూ ఉంటాడు అతిచారం చెంది. అది ఎప్పుడు కూడా జరిగే సంఘటన కాదు, చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శని కుంభరాశిలో ఉండి వక్రించినప్పుడు గోచారంలో మకర రాశికి వెళ్ళి మళ్ళీ కుంభరాశికి వస్తాడు. ఈ విధంగా వచ్చినప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఏదైతే పని స్టార్ట్ చేశారో అది అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నట్టయితే కుంభరాశి నుంచి మళ్ళీ మకర రాశికి రెట్రోగ్రేడ్ అయి వెళ్ళి ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ కుంభరాశికి వస్తాడు. ఈ విధంగా ఉంటుంది శని యొక్క నేచర్. ఒక జాతకుడికి అర్హత ఉన్నటువంటి వాటిని ఇస్తాడు శని రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు. గోచారంలో ఇది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే దశాభుక్తి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు గోచారంలో కనుక శని వక్రించినట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాన్ని చూసుకోవచ్చు. ఇక శని
ఏ రాశిలో వక్రించాడు అనేది ఇంపార్టెంట్. ఏ హౌస్లో వక్రించాడు అంటే లగ్నం నుంచి ఏ హౌస్లో వక్రించాడు, అలాగే ఏ రాశిలో వక్రించాడు. ఉదాహరణకి మేషరాశిలో వక్రించాడు అంటే అర్థము, మేషము కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్. అంటే సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్స్గా ఉంటారు, తన స్వార్థమైన తను చూసుకునేటువంటి వ్యక్తిగా ఉంటారు, తన కోసమే ఇతరులని వాడుకోవాలనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఉంటారు. వీటి నుంచి కొంతవరకు వారి యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలని సూచిస్తాడు శని వక్రించి మేషంలో ఉన్నప్పుడు. అలాగే వృషభంలో కనుక శని వక్రించి ఉంటే అది కాలపురుష చక్రంలో సెకండ్ హౌస్, ఫ్యామిలీని, ఫైనాన్సెస్ని సూచించే హౌస్, వాక్కును సూచించే హౌస్. అంటే ఇంతకుముందు జన్మల్లో ఫ్యామిలీ పట్ల కొంత రెస్పాన్సిబిలిటీ సరిగ్గా నిర్వర్తించలేదు, బాధ్యతలు నిర్వర్తించలేదు, నిర్లక్ష్యం చేయడము, తన స్వార్థంతో తాను బతకడము, అలాగే డబ్బుని గౌరవించకపోవడము, డబ్బు దుబారా చేయడం కావచ్చు, ఇలాంటివి చేయడము, అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ వారికి కష్టం కలిగించడము, ఇలాంటివి చేయడం వలన వక్రించిన శని ఆ ఫలితాలని ఇస్తూ వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. మిథునంలో శని వక్రించి ఉంటుంది, కాలపురుష చక్రంలో థర్డ్ హౌస్, మానవ సంబంధాలను సూచించే హౌస్, వాటి పట్ల జాగ్రత్త వహించు అని చెప్పే హౌస్ అది. ఫోర్త్ హౌస్ అనేది కర్కాటకం, ఎమోషన్స్కి సంబంధించిన హౌస్. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొన్ని ఇతరులకు కలిగాయి జాతకుడు వల్ల శని వక్రించి ఉన్నాడు కర్కాటకంలో ఉంటే. కాబట్టి ఈ లైఫ్లో అటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ కర్కాటకం మళ్ళీ ఏ హౌస్ అయింది అనే దాన్ని బట్టి ఎవరికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించారు అనేది మనం చెప్పొచ్చు. ఉదాహరణకి కర్కాటకంలో శని ఉండి అది సెవెంత్ హౌస్ కనుక అయినట్టయితే లైఫ్ పార్ట్నర్కి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించాడు. ఈ విధంగా మనం కొంత అర్థం చేసుకోవాలి. అలాగే సింహరాశిలో ఉన్నాడు. సింహం అనేది రవి యొక్క ఇల్లు, అథారిటీ, పవర్ అండ్ అథారిటీ, ఇవన్నీ సూచించే హౌస్, ఒక లీడర్షిప్ని సూచించే హౌస్. ఇంతకుముందు ఒక పవర్లో ఉండి, అధికారంలో ఉండి, తన కింద పనిచేసే వాళ్ళని కావచ్చు వారికి ఇబ్బంది కలిగించడము, వారు బాధపడేలా చేయడము, ఇలాంటివి చేయడం వల్ల సింహంలో శని వక్రిస్తూ ఉంటాడు. కన్యలో శని, కన్య అనేది బుధుడి ఇల్లు, బుధుడికి మూల త్రికోణం అది, వ్యాపారంలో చేసినటువంటి అవకతవకలను సూచించేట హౌస్ అది. అందులో శని వక్రించాడు అంటే కర్మకారకుడైన శని వ్యాపార పరంగా కొంత అవినీతి అక్రమాలకు పాల్పడి ఫినాన్షియల్ క్రైమ్స్ని చేశాడు, వాటి నుంచి కొంత తప్పుకుని నైతికంగా ప్రయాణం చేయాలని సూచిస్తాడు కన్యలో ఉన్నటువంటి శని. ఇక తులలో ఉన్నటువంటి శని సెవెంత్ హౌస్ కాలపురుష చక్రానికి. అలాగే కన్య అనేది కాలపురుష చక్రంలో సిక్స్త్ హౌస్. అంటే తన ప్రత్యర్థుల మీద తనకు బలప్రయోగం చేసి లొంగ తీసుకోవడము, తనకి రావాల్సింది కాకుండా ప్రత్యర్థులకు రావాల్సింది తాను మేనేజ్ చేసి బలప్రయోగం చేసి లాక్కోవడం, ఇలాంటివి చేసినప్పుడు కన్యలో శని ఇబ్బందులను కలిగి చేస్తాడు వృత్తి వ్యాపారాల్లో. సెవెంత్ హౌస్ తుల, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో కొంతవరకు అనైతికంగా వ్యవహరించడం కావచ్చు, వారిని కష్టపెట్టడం, ఇవి సూచిస్తుంది శని తులలో ఉండడం. వృశ్చికంలో వక్రించి ఉన్నాడు అంటే అది కాలపురుష చక్రం, ఎయిత్ హౌస్ అది. దాని అర్థము కొంతవరకు సీక్రెట్ యాక్టివిటీస్ వలన కొన్ని అనైతికమైనటువంటి పనులు చేయడం సూచిస్తుంది. అలాగే మంత్ర సాధన కావచ్చు, ఆధ్యాత్మిక చింతన, వీటిని కూడా సూచిస్తుంది. వాటికి కంటిన్యూషన్ ఇస్తుంది ఈ లైఫ్. ఇక ధనస్సులో శని, అది నాలెడ్జ్కి సంబంధించినటువంటి హౌస్ అది. పెద్దల్ని అగౌరవపరచడము, తండ్రిని అగౌరవపరచడము, ఇటువంటి వాటిని సూచించే హౌస్. దాన్ని తెలియజేస్తుంది శని వక్ర స్థితి ధనస్సులో. మకరము, అది కాలపురుష చక్రానికి రాజ్యస్థానం, 10th హౌస్, కెరియర్కి సంబంధించిన స్థానం. కెరియర్లో అవకతవకలు, మిస్యూజ్ చేయడం పవర్ని, ఇలాంటి వాటి వలన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. 11th హౌస్లో శని కుంభము, లాభస్థానము, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, వీటి పట్ల కొంతవరకు అనైతికంగా ప్రవర్తించడం. 12th హౌస్ మీనం, ఇది ఆధ్యాత్మిక చింతన, ఇలాంటి వాటికి సంబంధించిన స్థానం. అంటే వారికి ఆ సాధన అనేది ఈ జన్మలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక లగ్నం నుంచి 12 హౌసెస్లో శని ఏ విధమైన ఫలితాలు ఇస్తాడని కనుక చూసినట్టయితే, లగ్నం అనేది ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని సూచించేటువంటి హౌస్ అది. అందులో శని వక్రించి ఉన్నాడు అంటే అర్థము ఇంతకుముందు జన్మలో బాధ్యతలు నిర్వర్తించకుండా చాలా కేర్ఫ్రీగా లైఫ్ని లీడ్ చేశాడు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని సరైన దారిలోకి వచ్చాడు. కాబట్టి ఈ జన్మలో వారికి ఎక్కువగా బాధ్యతలను ఇస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి వారికి, వారి కుటుంబ సభ్యులను వారే చూసుకోవడము, ఈ విధంగా. అయితే దానికి రెమెడీ ఏంటి అంటే ఇతరులను పట్టించుకోవడము, సహాయం చేయడము, ఇతరులకి కష్టంలో ఉన్న వారికి, వారు అడగకపోయినా సరే ఇలాంటి ఎప్పుడైతే చేస్తామో అది శనికి రెమెడీగా
పనిచేస్తుంది. తన గురించి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా పట్టించుకో అని చెప్పడము శని ఇచ్చేటువంటి మెసేజ్. లగ్నంలో కనుక రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే, ఇక సెకండ్ హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే లగ్నం నుంచి కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువగా బాధ్యతలను ఇస్తాడు శని ఈ లైఫ్లో. ముఖ్యంగా అమ్మాయిలకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు. ఇన్లాస్తో ప్రాబ్లమ్స్, అత్తగారితో సమస్యలు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హౌస్ శని సొంత ఇల్లు అయినా కానీ వక్రించి కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవల కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా ఇష్యూస్ ఉంటాయి. ఇక డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బును గౌరవించడము, సద్వినియోగం చేయడము, డబ్బును దుబారా చేయకుండా ఉండడము అనేది నేర్పిస్తాడు సెకండ్ హౌస్లో ఉన్నటువంటి శని. ఇక థర్డ్ హౌస్లో శని తన చుట్టూ ఉన్నటువంటి వారు, తన సహోద్యోగులు కావచ్చు, తన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వీరితో సిన్సియర్గా ఉండడము, నైతిక విలువలు పాటిస్తూ ఉండడము, ఇటువంటివి చేయడం అనేది శని ఇచ్చేటువంటి మెసేజ్గా తీసుకోవాలి. తన ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడము, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు నైతికంగా ప్రవర్తించి వ్యాపారంలో ముందుకెళ్లాలనుకోవడం, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి సూచనలు థర్డ్ హౌస్లో వక్రించి ఉన్నాడు అంటే. అలా కనుక లేకపోతే వారికి చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్, అలాగే వ్యాపార భాగస్వాముల నుంచి ప్రాబ్లమ్స్, రైవల్స్, వ్యాపారంలో రైవల్స్ ఉంటారు, ప్రత్యర్థులు, వారి నుంచి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానం ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్లో శని ఉన్నాడు అంటే పాస్ట్ లైఫ్లో వక్రించి, పాస్ట్ లైఫ్లో వాళ్ళు చిన్నతనంలో చాలా జులాయిగా తిరగడం కావచ్చు, బాధ్యతలు లేకుండా తిరగడము, తల్లిదండ్రులను కష్టపెట్టడము, ఇలాంటివి చేసి ఉన్నారు అని అర్థము. అందుకే ఫోర్త్ హౌస్లో శని వక్రించి ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, హాస్టల్లో ఉండి చదువుకోవడము, ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మిస్ అవుతూ ఉండడము, ముఖ్యంగా తల్లి ప్రేమను మిస్ అవుతూ ఉండడము, తల్లితో ఎమోషనల్ బాండింగ్ అనేది మిస్ అవుతూ ఉంటారు. ఈ కర్కాటకం కనుక ఫోర్త్ హౌస్ అయినట్టయితే, మేషలగ్నానికి ఫోర్త్ హౌస్ కర్కాటకం, అందులో శని వక్రించి ఉంటే చిన్నప్పటి నుంచి వారికి తల్లితో స్పెండ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా అది కుదరకపోవడము, ఒక విధమైనటువంటి లోన్లీనెస్, డిప్రెషన్ వాళ్ళని ఆవహించడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఫిఫ్త్ హౌస్లో కనుక, అలాగే ఫోర్త్ హౌస్లో శని ఎప్పుడైతే ఉంటాడో వక్రించి వారికి ఓన్ హౌస్ అనేది కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే వారికి పాస్ట్ లైఫ్ కర్మస్ ఎలా ఉంటాయి అంటే ఇతరుల యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేయడము, వారి యొక్క డొమెస్టిక్ లైఫ్ని గృహస్థ జీవితంలో కలతలు తీసుకురావడము, ఇలాంటివి చేయడం వల్ల ఈ లైఫ్లో వారికి ఎప్పుడు కూడా డొమెస్టిక్ హ్యాపీనెస్ ఉండదు. అలాగే ఓన్ హౌస్ కూడా చాలా లేట్ అవుతుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో శని ఉన్నాడు అంటే ఇది సంతాన స్థానం. సంతానం నుంచి సమస్యలు, సంతానం లేకపోవడం కావచ్చు, ఉన్న సంతానానికి ఆరోగ్య సమస్యలు, లేదా వారు సక్రమమైన మార్గంలో ప్రవర్తించకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. శని ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు అంటే పూర్వపుణ్య స్థానం దెబ్బతింది అని అర్థము. ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వపుణ్య స్థానము. ఎప్పుడైతే పూర్వపుణ్య స్థానం దెబ్బతింటుందో దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. సంతానం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పెక్యులేషన్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అనుకున్నంత ఎడ్యుకేషన్ వాళ్ళు చేయలేరు. వారు ఏదైతే ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకుంటారో ఏదో కారణాల వల్ల ఆ ఎడ్యుకేషన్ చేయలేకపోవడము, ఇలాంటి కొంత డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇస్తారు శని ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే. వారు ఎప్పుడూ కూడా ఇతరులకి నిస్వార్థంగా సేవ చేస్తూ ఉండడము, చదువుకునే వారికి హెల్ప్ చేయడము, అది చిన్నపిల్లలు కావచ్చు, ఏ స్థాయిలో అయినా కావచ్చు, విద్యార్థులకి హెల్ప్ చేయడము, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడం కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ వీళ్ళే భరించడము, అలాగే చిన్నపిల్లలకి నోట్బుక్స్ ఇలాంటివి కొనిస్తూ ఉండడం, ఏది చేసినా కానీ ఫిఫ్త్ హౌస్ శని కొంతవరకు పాజిటివ్ అవుతాడు. ఎందుకంటే తాను చేసిన మిస్టేక్స్ని తను కరెక్ట్ చేసుకుంటున్నాడు అని దాని అర్థము. ఇక సిక్స్త్ హౌస్లో కనుక శని వక్రించున్నాడు అంటే ప్రత్యర్థుల నుంచి ఎప్పుడు సమస్యలు ఉంటాయి. అది క్రీడలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎప్పుడు ప్రత్యర్థుల నుంచి సమస్యలు. ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు రావాల్సిన ప్రమోషన్ వేరే కారణాల వల్ల లాస్ట్ మినిట్లో ఆ వ్యక్తి కొంత మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కావచ్చు, లేదా మేనేజ్మెంట్లో మార్పు రావడం వల్ల కావచ్చు, వేరే వ్యక్తికి వెళ్ళిపోవడము, ఇతని కష్టానికి గుర్తింపు లేకపోవడము, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాడు శని వక్రిస్తే సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు.
అందుకే 6th హౌస్లో శని వక్రించి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిస్వార్థ బుద్ధితో జాబ్ చేయాలి. తనకి రావాల్సినట్టు గుర్తింపు కావచ్చు, శాలరీ హైక్ కావచ్చు, ఇది రాకపోయినా కానీ సిన్సియర్గా కనుక తన డ్యూటీస్ చేస్తూ ఉన్నట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది. శని ఓవరాల్గా లాంగ్ రన్లో వాళ్ళకి కెరియర్ స్టెబిలిటీ అనేది ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు 6th హౌస్ శాటర్న్ ఉన్నాడు అంటే ఎక్కువ కష్టపడి పని చేయాలి. హార్డ్ వర్క్ని సూచిస్తుంది 6th హౌస్. వాళ్ళు ఎంత కష్టపడి సాక్రిఫైస్ నేచర్తో అంటే స్వార్థ బుద్ధి లేకుండా త్యాగనిరతితో ఎప్పుడైతే చేస్తున్నటువంటి డ్యూటీస్ని చేస్తారో శని దాన్ని రెమెడీగా పరిగణించి వారికి మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆ తర్వాత కాలంలో. ఇక శని 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది అందరికీ తెలుసున్నది, వివాహానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్. వివాహం ఆలస్యం కావడం కావచ్చు, ఒక్కోసారి వివాహం త్వరగా కూడా అవుతుంది. స్వక్షేత్రంలో శని రెట్రోగ్రేడ్ అయి ఉంటే 7th హౌస్ అయితే అలాంటప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్కి చాలా టైం పట్టడము, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏదో ఒక అడ్డంకి, వాళ్ళ ఈగోస్ అడ్డొస్తూ ఉండడము, ఇటువంటి వాటి వలన వారి వైవాహిక జీవితం చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే 7th హౌస్లో శని ఉన్నాడు అంటే అర్థము ఎదుటి వ్యక్తిని, పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద రెమెడీ. అంటే తనకి ఎలా కావాలో అలాగే పార్ట్నర్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి నుంచి బయటకు వచ్చి పార్ట్నర్ని వాళ్ళు ఎలా ఉన్నారో అలా స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం అనేది రెమెడీగా పనిచేస్తుంది శని 7th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉంటే. ఇక 8th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అయి ఉంటే తనకు రావాల్సినటువంటి వారసత్వ ఆస్తి కలిసి రాకపోవడము, సడన్ యాక్సిడెంట్స్, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వేధిస్తాయి. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో కూడా వారు ఇతరుల ఆస్తిని అన్యాయంగా లాక్కోవడం చేసి ఉండొచ్చు. దానివల్ల ఈ లైఫ్లో వాళ్ళకి ఎప్పుడూ కూడా తనకి పితరార్జితం కావచ్చు, ఇన్హెరిటెన్స్ నుంచి రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, కోర్టు కేసులు నలుగుతూ ఉండడము, చివరికి తీర్పు కూడా వారికి అనుకూలంగా రాకపోవడము, ఇలాంటివి ఇస్తాడు శని 8th హౌస్లో వక్రించి ఉంటే. అయితే ఇది ఆధ్యాత్మిక చింతనకి, సాధనకి, ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ప్లేస్మెంట్ 8th హౌస్ శాటర్న్ ప్లేస్మెంట్. అయితే ఆయుర్దాయం కూడా చాలా మంచిది. 8th హౌస్ శాటర్న్ వక్రించినా సరే, వక్రించినప్పుడు వారికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, లేదా ఒక దీర్ఘమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కానీ దానికి క్యూర్ ఉంటుంది. ఎప్పుడూ ఆ మందులు వాడుతూ ఉండడం ద్వారా వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారిని హెల్ప్ చేస్తాడు శని. రెట్రోగ్రేడ్ కాకుండా శని 8th హౌస్లో ఉంటే దీర్ఘాయుద్ధాన్ని ఇస్తాడు, చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయితే శని రెట్రోగ్రేడ్ అయ్యి 8th హౌస్లో ఉంటే ఒక దీర్ఘవ్యాధి, క్రానిక్ డిసీజ్ ఇచ్చి దానికి ఒక క్యూర్ ఇచ్చి లైఫ్ లాంగ్ మెడిసిన్స్తో సర్వైవ్ అవ్వడము, ఇటువంటి స్థితి కల్పిస్తాడు. అలాగే శని 9th హౌస్లో ఉన్నట్టయితే పితృదోషాన్ని సూచిస్తాడు. తన పెద్దలు చేసినటువంటి తప్పు వల్ల వీళ్ళు కొంత అనుభవించాల్సి రావడము, తాను కూడా ఇంతకుముందు జన్మల్లో పెద్దల్ని గౌరవించకపోవడము, సంప్రదాయాల్ని గౌరవించకపోవడము, సంప్రదాయ విరుద్ధంగా తన స్వార్థంతో పనిచేసి ఇతరులను కష్టపెట్టడము, ఇలాంటి వాటిని సూచిస్తాడు 9th హౌస్లో కనుక శని రెట్రోగ్రేడ్ అయి ఉంటే. ఇక 10th హౌస్లో శని రెట్రోగ్రేడ్ అయి ఉంటే, 10th హౌస్ అనేది రాజ్యస్థానం, పవర్కి సంబంధించిన స్థానం, పవర్ అండ్ అథారిటీ, లైమ్లైట్లో ఉండటం, కీర్తి ప్రతిష్టలు, వీటికి సంబంధించిన స్థానంలో ఎప్పుడైతే శని రెట్రోగ్రేడ్ అయి ఉంటాడో పదవిలో ఇప్పుడు కూడా గండము, తన చుట్టూ శత్రువులు ఉండి తన పదవి నుంచి కిందకి దించాలనే ప్రయత్నం చేస్తూ ఉండడము, వారిని ఎదుర్కొని పదవిలో కంటిన్యూ అవుతూ ఉండడం, ఇటువంటి స్థితిని ఇస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు వారు పవర్ని మిస్యూజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత రియలైజ్ అయ్యి రిగ్రెట్ అయ్యి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నట్టయితే వారికి పదవీ భంగానికి సంబంధించినటువంటి పరిస్థితులు వచ్చినా అటువంటి వ్యక్తులు చుట్టూ ఉన్నా ఎప్పుడు పోరాడుతూ తన పదవిని తాను కాపాడుకుంటూ ఉంటాడు. 11th హౌస్లో శని ఉన్నట్టయితే, 11th హౌస్ అనేది సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్, బిజినెస్ గెయిన్స్ అంటే వ్యాపారంలో లాభాలు, వీటిని సూచించే హౌస్. శని వక్రించినప్పుడు బిజినెస్లో అనుకోనటువంటి నష్టాలు రావడము, తన ఫ్రెండ్సే తనని మోసం చేశారు అని గుర్తించి చాలా బాధపడము, ఒక్కొక్కసారి సోషల్ స్టేటస్కి భంగం రావడము, పదవిలో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని స్కామ్స్లో ఇరుక్కుని పదవి నుంచి కిందకి రావాల్సి రావడము, కొంత అవమానం అనేది జరుగుతూ ఉంటుంది శని 11th హౌస్లో వక్రించి ఉన్నట్టయితే. 12th హౌస్లో శని ఎక్కువగా ఫారిన్ ల్యాండ్స్లో నివాసము, అక్కడ సెటిల్మెంట్. అయితే 12th హౌస్లో శని వక్రించి ఫారిన్లో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, వారికి ఎప్పుడు కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వాలని ఉండకపోయినా కానీ
పరిస్థితుల ప్రభావం చేత ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడము, అక్కడ పర్మనెంట్గా ఉండాల్సి రావడము, ఇటువంటి స్థితిని కల్పిస్తాడు. ఎప్పుడు కూడా మాతృభూమిని మిస్ అవుతూ ఉండడము, ఈ విధమైనటువంటి రిలేషన్స్ని, అటువంటి ఒక లైఫ్ స్టైల్ని ఇస్తాడు. ఎందుకంటే వారు పాస్ట్ లైఫ్లో తన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంత నెగిటివ్గా ప్రభావితం చేస్తున్న వ్యక్తులుగా మనం చూడాల్సి ఉంటుంది. అందుకే వారికి మదర్ ల్యాండ్లో సౌఖ్యం అనేది తక్కువ ఉంటుంది. వారు ఎప్పుడైతే ఫారిన్ కంట్రీకి వెళ్తారో వారి కెరీర్లో కూడా ప్రాస్పరిటీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా శని ఒక హౌస్లో వక్రించి ఉన్నాడు అంటే దాని వెనక పాస్ట్ లైఫ్ కర్మని ఏమి ఇండికేట్ చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఆ విధంగా తన వ్యక్తిత్వంలో, తన అలవాట్లో, తన ఆలోచన ధోరణిలో ఎప్పుడైతే మార్పు తెచ్చుకుంటాడో అది రెమెడీగా పనిచేస్తుంది శనికి. ఈ విధంగా శని ఇచ్చేటువంటి ఫలితాన్ని కొంత అనలైజ్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. అవి కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. కేవలము శనికి అభిషేకం చేయడము లేదా శనికి జపం చేయించడం మాత్రం కాకుండా శని ఏం చెప్దాం అనుకుంటున్నాడు వక్రించి ఒక హౌస్లో ఉన్నప్పుడు అది అర్థం చేసుకుని కనుక జాతకుడు దానికి తగినటువంటి కరెక్టివ్ మెషర్స్ తీసుకున్నట్టయితే, కరెక్టివ్ యాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా శని ఆ జాతకుడికి మంచి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే తను ఏదైతే గుణపాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకున్నప్పుడు జాతకుడు ఆ జాతకుడిని శని బ్లెస్ చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాగే శని ఎప్పుడైనా సరే రాహుతో ఉన్న, కేతువుతో ఉన్న, రాహు నక్షత్రంలో ఉన్న, కేతు నక్షత్రంలో ఉన్న వక్రించి అది ప్రబలమైనటువంటి పాస్ట్ లైఫ్ కర్మని ఇండికేట్ చేస్తుంది అని తెలుసుకోవాలి. అటువంటి సమయంలో ఏ హౌస్లో శని ఉన్నాడు అనే దాన్ని బట్టి దాని తీవ్రతకి కారణం ఏంటి అనేది కొంతవరకు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ప్లానటరీ రెమెడీస్, దేవతారాధన, వీటితో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్, యాటిట్యూడ్ చేంజెస్ ఇవన్నీ చేసుకున్నట్టయితే తప్పకుండా శని ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో, ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకున్నందుకు ఆ జాతకుడికి మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఫ్యూచర్లో కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.